వినండి, వాక్యం చెప్పడానికి కష్టపడాలట. నేను ఒక మాట చెప్తాను. ఈ బాపట్లలో ఒక దేవుని సేవకుడు ఉంటాడు. కొంచెం ఎప్పుడు హ్యూమరస్గా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఆయన అన్నాడు, అన్నా ఈ రోజుల్లో ఉన్న సేవకులకి నేను కొన్ని టైటిల్స్ ఇచ్చినానన్నా అన్నాడు. ఏమిటన్నా టైటిల్స్ అన్నాను. నాకంటే వయసులో పెద్ద ఆయన. చెప్పండి అన్న ఏమిటా టైటిల్స్ అన్నాను. ఈ మధ్య కొంతమంది పాస్టర్లను చూస్తున్నానన్నా, వాళ్ళ ప్రసంగాలు వింటున్నాను, వాళ్ళకి పేరు పెడితే సరిపోతుందేమో అన్నాడు. ఏమిటా పేరు అన్నాను. ఒక రకం సేవకులు కనబడుతున్నారన్నా, వీళ్ళు వాక్యం చెప్పడానికి కష్టపడే వాళ్ళు కాదన్నా, వీళ్ళ పేరేంటనంటే రెవరెండ్ వెల్డింగ్ అన్నాడు. రెవరెండ్ వెల్డింగ్ అంట. ఎక్కడదొక రెఫరెన్సు, అక్కడదొక రెఫరెన్సు, ఎక్కడదొక రెఫరెన్సు, అన్నీ కలిసి వెల్డింగ్ చేసి మనుషులు నెత్తి మీద కొడుతుంటారట. ఏ వచనానికి మరొక వచన కనెక్షనే ఉండదంట. ఇక్కడ ఉన్నారా లేదా? ఎవరండి వీళ్ళు? రెవరెండ్ వెల్డింగ్లు అంట. ఆ రకం చూశానన్నా ఈ మధ్య కాలంలో. ఈ మధ్య మరో రకం కనబడుతుంది. వీళ్ళ పేరేంటో తెలుసా? రెవరెండ్ జంపింగ్ అన్నా అన్నాడు. ఏంటన్నా ఈ పాటకు అర్థం అంటే, వాక్యం తీసుకుంటారన్నా, మరి ప్రసంగం సమయం అయిపోతుంది కానీ చదివిన వాక్యం దగ్గరికే రారన్నా, ఆ వాక్యం జంప్ చేస్తారన్నా, మరి వెనక్కి రారన్నా అన్నాడు. వీళ్ళ పేరు రెవరెండ్ జంపింగ్ అంట. ఇదొక రకం సేవకులంట. మరో రకమైన సేవకులు ఉన్నారన్నోయ్, వీళ్ళ గురించి కూడా మీతో చెప్పాలన్నాడు. ఎవరన్నా అంటే వీళ్ళ పేరు రెవరెండ్ రబ్బర్ అన్నా అన్నాడు. 1 గంటన్నర చెప్పాలి కాబట్టి సాగదీస్తుంటాడన్నా వదలకుండా మనుషుల్ని. రెవరెండ్ రబ్బర్ అన్నాడు. వినండి వినండి ప్రియులారా, మాకు కొంచెం నవ్వుకోవడానికి బాగా అనిపించింది. ఆ రోజున ఆయన చెబుతుంటే మరీ నవ్వు అనిపించింది. మరొక రకం సేవకులు ఉన్నారన్నా, వీళ్ళ గురించి కూడా చెప్పాలి. వీరి పేరేంటనంటే రెవరెండ్ వామిటింగ్ అన్నా అన్నాడు. వామిటింగ్ ఏంటన్నా అన్నాను. ఏమి లేదన్నా, ఊర్లో ఉందొక మొక్క, పేపర్లో ఉందొక మొక్క, టీవీలో ఉందొక మొక్క, వీళ్ళ ఇంట్లో ఉందొక మొక్క, బైబిల్ ఉందొక మొక్క, అన్ని మొక్కలు నోట్లో పెట్టుకుని వచ్చి బులుక్కుమని కక్కేస్తాడన్నా ఈ సేవకుడు. అందుకే ఇంత పేరు రెవరెండ్ వామిటింగ్ అన్నా అన్నాడు. వామిటింగ్, రెవరెండ్ వెల్డింగ్, రెవరెండ్ జంపింగ్, రెవరెండ్ రబ్బర్, రెవరెండ్ వామిటింగ్. ఈ ప్రాంతాల నుంచే ఒక ముసలి సేవకుడు వచ్చాడు మా ప్రాంతానికి. పంచికట్టు సేవకుడు, చాలా పాతకాలం నుంచి, చనిపోయి ఇప్పటికి 20 సంవత్సరాలు అయ్యింది. నేను ఉద్యోగం వదిలే సేవకు వచ్చిన తర్వాత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా 2 సంగతులు తెలుసుకుందాము, నేను ఫుల్ టైం సేవకు వచ్చానని అంకుల్తో చెప్పుకుందామని సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళా. మరి ఏంటో ఈ ప్రాంతం నుంచి మా ప్రాంతాలకు వచ్చాడండి. అతని కుటుంబ నేపథ్యం ఏంటో తెలియదు, అతని బంధుమిత్రాదులు ఎవరున్నారో తెలియదు. భార్యా పిల్లలని ఆ శ్రీకాకుళం జిల్లా పాలకొండ అవతల కొండల్లోనే సేవ చేసి పోగొట్టుకున్నాడు, ఏజెన్సీలో సేవ చేసి. అతనికంటూ చూసే దిక్కుముక్కు ఎవరు లేరు. నాకు తెలిసిన బంధువులు ఎవరున్నారో నాకు తెలియదు. ఈ ప్రాంతాల నుంచే వచ్చాడు. చివరికి ప్రియమైన స్నేహితులారా, ముసలాయిన దగ్గరికి వెళ్ళాను. ఏంటైనా స్వామి ఇలాగొచ్చావనంటే, ఏమి లేదు అంకుల్, మీతో కొద్దిసేపు సావాసం చేద్దామని వచ్చానంటే, సరే నువ్వు ఏమి ఇష్టంగా తింటావో చెప్పు వండుతానన్నాడు. మీరే వండుతారులే అంకుల్, నేనే వండుతానులేండి. అప్పటికి అతని వయసు 70 పైబడిపోయింది. పంచికొట్టు చదువురాని ముసలి సేవకుడు. నేనే వండుతానని ఏదో పప్పు చేశాను, ఏమండి అన్నం వండాను. ఇద్దరం కలిసి కూర్చొని తిన్న తర్వాత, ఇంతకు ఏం పని మీద వచ్చావు కొడుకా అన్నాడు ఆయన. ఏమి లేదు అంకుల్, నేను ఉద్యోగం వదిలేశాను, ఫుల్ టైం సేవకు వచ్చాను. ఏదైనా 2 మాటలు మీ దగ్గర నుంచి విని ఆ మాటలే ఒక ప్రమాణంగా తీసుకుని సేవ చేద్దామని ఒక తీర్మానంతో వచ్చాను అంకుల్. ఏదైనా 2 మాటలు చెప్పండి అంకుల్, నేను ప్రార్థన చేసి పంపించండి, నేను వెళతానంటే ఆయన మొదటి మాట అన్నాడు, నాయన నా సేవ అనుభవం అంతా కలుపుకొని చెప్తాను వినరా 2 మాటలు అన్నాడు. చెప్పండి అంకుల్ అన్నాను. మొదటి మాట అన్నాడు, ఎవడైనా నేను ఇంటికి పిలిచి కోడి కోసి భోజనం పెట్టాడో ఆడే రేపు నీ పేక్కొస్తాడని తెలుసుకోరా అన్నాడు. అదేంటి అంకుల్, ఆతిథ్యం ఇచ్చే వాళ్ళది తప్పంటావా అన్నాను. వాళ్ళది తప్పు పట్టడం లేదురా, వాళ్ళు కోడి కోసి నీకు భోజనం పెట్టిన తర్వాత నువ్వు కక్కుర్తి పడి తినేస్తున్నామనుకో, ఈ సేవకుడు తిండిపోతు సేవకుడు, ఇటు తిండి కక్కుర్తి పడిన వాడని తెలియకుండానే నీ పేరు బద్దనామ చేసి నీ సాక్ష్యం పాడు చేస్తాడరా. ఎవరైనా కోడి కోసి నీకు భోజనాన్ని పిలిచి భోజనం పెడితే గొంతు దగ్గర కత్తి పెట్టుకొని తినో అన్నాడు. రుచిగా ఉందని 6 ముద్దల లోపలికి ఎగరయ్యొద్దు, అది చెప్పడానికే చెప్పాను ఆయన ఈ మాట అన్నాడు. అది నా జీవితంలో బాగా పనికొచ్చింది. నా ముందు ఎంత రుచికరమైన భోజనం అన్నా పెట్టండి,
ఏమండి అతిగా తినే అలవాటు నాకు లేదు, ఏమండి ససేమిర తిన్న అవర బలవంతం చేసినా కానీ. రెండో సంగతి చెప్పాడు, ఇది నాకు భలే నచ్చింది, నా సేవకు బాగా ఉపయోగపడింది. ఆయన అన్నాడు, సేవకు వచ్చావు, కాపరిగా పనిచేస్తానంటున్నావు, ఇది వాక్యం చెప్పే సేవకుడుకా, ఈ మాట విను, నాకు తెలిసిందే చెప్తాను. ఆయన పంచికొట్టు ముసలోడు, ఆ రోజుల ముసలోడు. ఆయన ఇప్పుడు చనిపోయే, వినండి, 20 సంవత్సరాలు పైబడిపోయింది. ఆయన అన్నాడు, నువ్వు వాక్యం చెప్పే సేవ చాలా కష్టమైన సేవకుడుకా, నువ్వేం చేయాలో తెలుసా? బైబిల్లోని వాక్యమనే గింజలు తీసి నీ హృదయం అనే కొండలో పోసి మోకాలని పొయ్యి మీద పెట్టి పరిశుద్ధాత్మని వేడిని కట్టెలు వేడి దాన్ని తగిలించి నీ అనుభవాలను గరిటి తిప్పి కలిపి వడ్డించరా, మనుషులు ఆరోగ్యంగా ఉంటారు అన్నాడు. ఇది ఒక్కసారి నాకు ఏమి చెప్పాడో ఈ ముసలి వేదాంతం నాకు అర్థం కాలేదు. అంకులు మరోసారి చెప్పరా అన్నాను. ఆయన అన్నాడు, బైబిల్లోని వాక్యము గింజలు లాంటి తీసి నీ హృదయం అనే కొండలో ముందు నువ్వు పోసుకొని మోకాలని పొయ్యి మీద పెట్టి పరిశుద్ధాత్మని వేడని కట్టెలు వేడదని తగిలించి నీ అనుభవాలను గడ్డితో తిప్పి కలిపి వడ్డించరా కొడుక, ఆరోగ్యంగా ఉంటారు ఈ మనుషులు అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా?